హాయ్ ఫ్రెండ్స్, శ్రీమద్ సింహాసనేశ్వరి ఛానల్కి స్వాగతం. శివుడు అర్ధనారీశ్వరుడుగా ఎందుకు మారాడో మీకు ఎవరికైనా తెలుసా? నేను ఈరోజు డ్రాయింగ్ వేస్తున్నాను. అదేం డ్రాయింగో మీకు అర్థమైపోయే ఉంటుంది. అసలు ఒక పరమశివుడు, సంపూర్ణుడు, యోగీశ్వరుడు. ఆయనకి ఇంకెవరు అవసరం ఉంటుంది చెప్పండి? అయితే ఎందుకు తన శరీరం సగభాగం పార్వతికి ఇచ్చాడు అనేది మీలో ఎవరికైనా తెలుసా? అది ప్రేమ కోసమా, లేదా ప్రపంచానికి ఏమైనా గొప్ప సత్యం తెలియజేస్తున్నాడా? మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ పెట్టండి. ఈరోజు నేను గీసింది కేవలం డ్రాయింగ్ కాదు, శివుడు శక్తి లేకపోతే శవమే అవుతాడనే ఒక తత్వాన్ని నేను గీస్తున్నాను. అర్ధనారీశ్వరుడు అనేది ఒక రూపం కాదు, మన జీవితానికి ఒక అర్థం. ఈ విశ్వంలో ప్రతి రూపానికి ఒక కారణం ఉంటుంది, ప్రతి అవతారానికి ఒక బాధ ఉంటుంది. అలాగే అర్ధనారీశ్వరుడు కూడా ఒక సాధారణ రూపం కాదు. అది కేవలం శివుడి మహిమ కాదు, అది ఒక ఆడవారి ప్రేమకు ఇచ్చిన గౌరవం, ఒక త్యాగానికి ఇచ్చిన సమాధానం, ఒక ఆత్మ మరొక ఆత్మను మళ్ళీ చేరుకున్న క్షణం. పార్వతీదేవి అంటే కేవలం శివుడి భార్య మాత్రమే కాదు, ఆమె ఒక త్యాగమూర్తి, ఒక ప్రేమమూర్తి, ఒక ఓర్పు, ఒక ప్రతీక. పార్వతి గురించి మీకు ఎవరికైనా తెలుసా? హిమవంతుడి కుమార్తెగా జన్మించిన పార్వతి చిన్నప్పటి నుంచే శివుడి గురించి వింటూ పెరిగింది. ఈ లోకంలో ఎవరూ లేని ఒక్కడే దేవుడు, తపస్సులో మునిగిపోయిన మహాదేవుడు అనే కథలు వింటూ ఆమె మనసులో తెలియకుండానే ఒక ప్రేమ మొలిచింది. ఆయనే నా జీవితం, ఆయనే నా భర్త అని చిన్న వయసులోనే నిర్ణయించుకుంది. కానీ అది సాధారణ ప్రేమ. హిమవంతుడి రాజభవనంలో పెద్ద యజ్ఞం జరుగుతుంది. అక్కడ మహర్షులు వచ్చి దేవతలు మహిమలు చెప్పుకుంటున్నారు. పార్వతి కూడా తన తల్లితో పాటు అక్కడ కూర్చొని వింటుంది. అప్పుడు ఒక ఋషి శివుడి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ లోకంలో ఒక దేవుడు ఉన్నాడు. ఆయనకు ఆస్తి లేదు, రాజ్యం లేదు, కానీ ఆయనే జగత్తుకు ఆధారం. ఆయన కైలాసంలో మంచులో కూర్చొని ధ్యానం చేస్తాడు. ఆయన కళ్ళు తెరిస్తే సృష్టి కంపిస్తుంది. ఆయన కళ్ళు మూస్తే లోకం నిశ్శబ్దమవుతుంది. ఆయన కోపం ఒక అగ్ని, ఆయన కరుణ ఒక గంగ. అంతటితో ఆపలేదు ఋషి. ఆయన ఒక సంఘటన చెప్పాడు. ఒకసారి దేవతలంతా ఓడిపోయి భయంతో వణికిపోతున్నారంట. అందరూ చివరికి శివుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఒక్క చూపుతో వారి భయాన్ని తొలగించాడు. భయపడకండి, నేనున్నాను అన్న ఒక్క మాటతో వారి గుండెల్లో ధైర్యం నింపాడు. తనకు ఏమీ అవసరం లేకపోయినా లోకానికి అవసరం ఉన్నప్పుడు ముందుకొచ్చాడు. పార్వతి ఆ మాటలు వింటూ ఉంది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. గుండె లోపల ఏదో తెలియని భావం మొదలైంది. ఇంత శక్తివంతుడైనా, ఇంత త్యాగమూర్తి అయినా ఇంత ఒంటరిగా ఉంటాడా అని ఆమె మనసులో ప్రశ్న వచ్చింది. రాజులు ఉన్నారు, యోధులు ఉన్నారు, కానీ ఇలా తనకి ఏమీ కోరుకోకుండా లోకానికి నిలబడే దేవుడు ఒకడే అని ఆమెకు అర్థమైంది. అప్పుడు ఋషి చివరిగా ఇలా అన్నాడు. శివుడు భయంకరుల్లా కనిపిస్తాడు, కానీ ఆయన హృదయం బాలుడిలా మృదువుగా ఉంటుంది. ఆయనకు నిజమైన ప్రేమ అర్థమైతే ఆయన అంతటి ప్రేమను తిరిగి ఇస్తాడు. ఆ మాటలు పార్వతి గుండెల్లో నాటుకుపోయాయి. ఆ రోజు రాత్రి ఆమెకు నిద్ర పడిపోలేదు. కిటికీ దగ్గర కూర్చొని ఆకాశంలో చంద్రుని చూస్తూ, అతనెవరో నాకు తెలియదు, కానీ నా హృదయం మాత్రం ఆయన వైపే లాగుతుంది అని అనుకుంటుంది. అది ఒక్కసారిగా వచ్చిన ప్రేమ కాదు, అది ఒక గౌరవం, అది ఒక ఆకర్షణ, అది ఒక ఆరాధన. అలా ఆ చిన్న కథ విన్న రోజు పార్వతి మనసులో శివుడి కోసం మొదటి దీపం వెలిగింది. పార్వతి చిన్నప్పుడు ఋషులు శివుడు కథలు చెప్తుంటే అది కేవలం వినిపించిన కథ కాదు, ఆమె గుండెల్లో ఏదో పాత గాయం మెల్లగా తెరుచుకున్నట్టు అనిపించింది. శివుడు తపస్సులో కూర్చున్న రూపం, జటాల్లో గంగ, నీలకంఠం, ఈ మాటలు వినగానే ఆమె కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వచ్చాయో ఆమెకే అర్థం కాలేదు. ఈ దేవుడు నాకు ఎందుకు ఇంత దగ్గరగా అనిపిస్తున్నాడు అనే ప్రశ్న ఆమెను వెంటాడింది. అది ఈ జన్మలో మొదలైన అనుభూతి కాదు, అది ఆత్మలో దాచుకున్న ఒక జ్ఞాపకం. ఆ రాత్రి ఆమెకు ఒక స్పష్టమైన స్వప్నం వచ్చింది. అది సాధారణ కల కాదు, అది స్మృతి. ఆమె తనను రాజకుమార్తెగా కాదు, సతీదేవిగా చూసింది. సతీదేవిగా ఆమె కైలాసంలో శివుడి పక్కన కూర్చొని ఉంది.
ఆయన ముఖంలో కాంతి, తన కళ్ళల్లో ప్రేమ. ఆ దృశ్యం ఆమెకి ఇప్పటిది కాదు, అది తన ఇల్లు అన్నట్టుంది. ఆ తర్వాత ఒక్కసారిగా దృశ్యం మారింది. తండ్రి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ శివుణ్ణి అవమానిస్తున్నారు. ఆ అవమానం తన హృదయాన్ని ఛిద్రం చేసింది. నా భర్తను అవమానించే చోట నేను ఎలా నిలబడగలను అనే ఆత్మగౌరవం అగ్నిలా ఎగిసింది. ఆ క్షణంలో సతీదేవి తన శరీరాన్ని త్యాగం చేసింది. అది కోపంతో కాదు, అది గౌరవంతో చేసిన త్యాగం. అక్కడే కళ ముగిసింది. పార్వతికి ఒక్కసారిగా మెలకు వచ్చింది. గుండె బలంగా కొట్టుకుంటుంది, కళ్ళల్లో కన్నీళ్లు. అది కలేనా లేక నా పూర్వజన్మ జ్ఞాపకమా అని ఆమె ఆలోచించింది. ఆ క్షణంలో ఆమెకు స్పష్టమైంది, తన ప్రేమ ఈ జన్మలో మొదలైనది కాదు, అది సతీదేవిగా మొదలై అగ్నిలో ఆగిపోయిన ప్రేమ. ఆ ప్రేమే ఇప్పుడు మళ్ళీ పుట్టింది. తన ఆత్మలో అదే బంధం కొనసాగుతుంది. శివుడు తన కొత్త దేవుడు కాదు, తన శాశ్వత సహచారి. ఆ స్మృతి ఆమెను మార్చేసింది. ఇది కేవలం ఒక యువతి ఆకర్షణ కాదు, ఇది ఒక ఆత్మ తన సహచరి ఆత్మను గుర్తుపట్టిన క్షణం. అందుకే పార్వతి ప్రేమలో ఆ తపస్సు ఉంది, ఆ ఓర్పు ఉంది, ఆ నిశ్చయ బుద్ధి ఉంది. ఈ జన్మలో నేను మళ్ళీ ఆయనను పొందుతాను, ఈసారి నా ప్రేమను గెలిపిస్తాను అని ఆమె సంకల్పించింది. ఆ సంకల్పమే తపస్సుగా మారింది. ఆ తపస్సే శివుడి హృదయాన్ని కరిగించింది. ఆ రోజు శివుడి నుంచి పార్వతి సంకల్పించింది ఏంటంటే, ఈ జన్మలో నేను మళ్ళీ అతనిని పొందుతాను. రాజకుమార్తె అయిన సుఖాలను వదిలింది, అడవుల్లో తపస్సు చేసింది, ఆకులను తినడం మానేసి అపర్ణ అయ్యింది. వానలో నిలబడి, ఎండలో కూర్చొని, మంచులో శ్వాస తీసుకుంటూ ఒకే పేరు జపించింది, శివ 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 శివ. అది కేవలం భర్త కోసం కాదు, తన ఆత్మ సగం కోసం చేసిన తపస్సు. కైలాసంలో శివుడు మౌనంగా ఉన్నాడు, కానీ లోపల ఒక ఏదో వెలితి ఎప్పటి నుంచో ఉంది. సతి వెళ్ళిన రోజు నుంచి ఒక నిశ్శబ్దం అతన్ని వెంటాడుతుంది. పార్వతి తపస్సు ఆ కాలిని తట్టి మేల్కొల్పింది. ఈ ఆత్మ నాకు పరిచయం అని అతనికి అనిపించింది. ఆమె తపస్సు చూసి అతని హృదయం కరిగింది. అతనికి స్పష్టమైంది, శక్తి లేకుండా తాను శివుడు కాదు. సతీ రూపంలో విడిపోయిన శక్తి ఇప్పుడు పార్వతి రూపంలో తిరిగి వచ్చింది. అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రేమను మాటలతో కాదు, రూపంతో గౌరవించాలని. ఒక్క క్షణంలో తన శరీరాన్ని రెండుగా చేసి కాదు, రెండింటిని ఒక్కటిగా చేసి నిలబెట్టాడు. కుడివైపు శివుడు, ఎడమవైపు పార్వతి. అర్ధనారీశ్వరుడు అవతరించాడు. అది ఒక అవతారం కాదు, ఒక ప్రకటన. స్త్రీ పురుషులు వేరు కాదు, శక్తి శివుడిలోనే ఉంది, ప్రేమే సంపూర్ణత. అర్ధనారీశ్వరుడు అనేది శివుడి మహిమ కాదు, సతీ త్యాగానికి ఇచ్చిన సమాధానం, పార్వతి తపస్సుకు ఇచ్చిన గౌరవం. 2 జన్మల ప్రేమ ఒకే రూపంలో నిలిచిన క్షణం. అందుకే ఆ రూపం చూస్తే మనసు కదులుతుంది. ఎందుకంటే అది దేవతల కథ కాదు, ప్రతి మనిషి జీవిత సత్యం. ఒకరు లేకుండా మరొకరు సంపూర్ణం కారు.